ఫ్రెండ్స్, ఆలుగడ్డ కర్రీ వండుతున్నా. ఈరోజు కూరకి ఏం లేదు. ఇదైతే ఆలుగడ్డ పని అని ఈ 2 ఆలుగడ్డలు కోసి 2 టమాటాలు కోసి కొంచెం వంట చేసుకుంటున్నాను. ఎక్కువ కూరలు కూడా ఇక తినబుద్ధి అవుతుంది ఎండాకాలం. టమాటా మగ్గినాక కారప్పొడి వేస్తాను. అన్నీ గోర్లించుకుంటా పెడతా అనుకున్న కూర అంటాక కానీ ఇక ఎందుకు అంత పాత లెక్కనే కదా, ఏం వెరైటీ కూర కొత్త కూర కాదా అని చూస్తున్నా. అన్నం ఒకటి అయింది, అన్నం అయింది, కూర కూడా అయిపోతుంది. ఇక ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటున్నా టమాటా వేసి. ఇలా ఒక పొద్దు కదా. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? కాఫీలు తాగిండ్రా? అన్నం కూరలు అయినాయా? ఏం పని చేస్తుర్రు? అందరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుందాం. మా పని అయితే కంప్లీట్ తీరింది. పని నాకు పాతదే కారప్పొడి ఇంకా గింత ఉంది. ఇంకొక కేజీ అవుతుంది, కేజీన్నర అవుతుంది పాత కారప్పొడి. నీరుడు బాగా పట్టించిన, నీరుడు తోటకాయలు ఉండే బాగా పట్టించిన. ఈ సంవత్సరం లేవు. మళ్ళీ దీన్ని ఇట్లా భద్రపరచుకోవాలి. 3 వేసుకొని పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది, గాలి పోకుండా కవర్లలో. కొత్త కారప్పొడి ఇంకా ఓపెనింగ్ చేయలేను. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కొత్త కారప్పొడి వాడుకుంటాం, కానీ పాత కారప్పొడే వాడుతున్నా. ఇంకా టమాటా మంచిగా గోలినాక ఆలుగడ్డలలో కొంచెం ఉంటుంది. ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇట్లా గోలిస్తుంది, ఫ్రై చేసుకుంటుంది. ఒక చెంచిన చాలు కారప్పొడి. బాగా కారం అయితే మళ్ళీ తినబుద్ధి కాదు కూర. ఈ రోజులలో ఎక్కువ కూరలు బాగా ఎవరు ఒత్తుగా వాడతలేరు, ఎక్కువ కారం తింటలేరు. మామూలుగా ఇట్లా తింటారు. ఇక కొద్దిగా వాటర్ వస్తున్నాయి. కొద్దిగా నవ్వండి, అడగనుకుంటాను. ఈ నూనె పైకి వచ్చి కొంచెం కొత్తిమీర పొడి వేసి దించుకుంటే అయిపోతుంది పని. ఉప్పు తగినంత అంత వేసుకుని మా నాన్న ఫ్రెండ్స్ ఇంత దూరం పడ్డందుకు మా నాన్ననే చూసుకున్నాడు అవుతుంది నాది ఇప్పుడున్న బతుకు. అందరిని అడిగినని చెప్పండి, నా ఫ్రెండ్స్లని అందరినీ. నిన్న ఫోన్ చేసిన నా ఫ్రెండ్స్కి ఒక ఆమెకు, ఇప్పుడు పనులు లేవు కానీ రా మరి చూసుకుందాం, మాట్లాడుకుందాం రా అని అన్నారు. కానీ ఇక వీలయ్యేటట్లేదు. పోడు ఎట్లయితుందో ఏమో. పోవాలి ఒకసారి. మళ్ళీ ఒకసారి పోయి మాకు పర్దపురం మైసమ్మ జంగల్లో మంచిగా ఉంది, అడవిలో మా ఊర్లే. ఆమెను తీసుకురావాలి, అక్కడ మొక్కులు పెట్టి రావాలి. పోవాలి ఒకసారి మా ఊరికి.
బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నా.